శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఉపనిషత్తుల సందేశం 12 శ్లోకాలలో తన భావాన్ని కుదించి ఆ పరిమిత అవధిలో జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే అవస్థాత్రయాన్ని అవలోకించి చతుర్థమైన తురియం లేక మానవుడి ఆత్మస్వరూపాన్ని ప్రకటితం చేస్తుంది మాండుక్యం. అది శుద్ధ చైతన్యం, శాశ్వతం, అద్వయం అని వర్ణిస్తుంది. రెండవ మంత్రంలో మానవుడి అనంత స్వరూపాన్ని ఒక భావగర్భితమైన వాక్యంలో ఘోషిస్తుంది. అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మే బ్రహ్మం అనే ఈ వాక్యం ఉపనిషత్తుల 4 మహావాక్యాల్లో ఒకటి. బ్రహ్మవిదాప్నోతి పరం, బ్రహ్మాన్ని ఎరిగినవాడు పరతత్వాన్ని తెలుసుకుంటాడని గంభీరంగా ఘోషిస్తుంది తైత్తరీయం. బ్రహ్మాన్ని కప్పివేసే పంచకోశాలను వర్ణించి అనిత్యం, సావధికాలైన ఈ కోశాలను తొలగించి లోన ఉన్న నిత్యం, అనంతం అయిన బ్రహ్మాన్ని సాక్షాత్కరించుకునే పద్ధతిని తెలుపుతుంది. దేనిలో సమస్త జీవకోటి ఆవిర్భవిస్తున్నదో, దేనిలో స్థితి కలిగి ఉన్నదో, పిదప దేనిలో లయం చెందుతోందో అదే బ్రహ్మమని సహేతుకంగా నిర్వచిస్తుంది. మానవుడి ఆత్మస్వరూపాన్ని చర్చించి తద్వారా పరతత్వం యొక్క ఆధ్యాత్మిక స్వరూపాన్ని ప్రతిష్ఠిస్తుంది ఐతరేయం. ఈ సత్యాన్ని ప్రజ్ఞానం బ్రహ్మ, బ్రహ్మయే శుద్ధ చైతన్యం అని మరొక మహావాక్యంలో చాటుతుంది. సత్యకాముడు, శ్వేతకేతు, నారదాది ముగ్ధమోహన స్వభావులైన సత్యాన్వేషకులను, ఆరుని, సనత్కుమారుడు, ప్రజాపతి వంటి ప్రఖ్యాత గురువరేణ్యులను మనకు పరిచయం చేస్తుంది ఛాందోగ్యం. ఉద్దీపన కలిగించే అనేక గురు శిష్య సంవాదాల ద్వారా అస్తిత్వానికి, ప్రతిభాషితమైన ప్రపంచానికి గల వ్యత్యాసాన్ని వివేచించి చూపుతుంది. గంభీరమైన ఆధ్యాత్మిక, తాత్విక మహత్వం గల తత్వమసి, అదే నువ్వు అనే చిన్న పల్లవినెత్తుకొని మానవుడి దివ్యత్వాన్ని గానం చేస్తుంది. ఇది మరొక మహావాక్యం. జీవితంలోని అధివ్యాధులన్నింటికీ ఏకైక చికిత్స మానవుడి సహజ దివ్యత్వాన్ని తెలుసుకోవటమే అని చెప్పుతుంది. తరతి శోకం ఆత్మవిత్, ఆత్మను ఎరిగినవాడు శోకాన్ని తరిస్తాడు. ఇంద్రుడు ప్రజాపతి వద్ద శిష్యరికం పొందిన సన్నివేశం మానవ జీవితానికి అతి సన్నిహితంగా ఉంటుంది. ఈ ఉపనిషత్తులో మానవుడి ఆధ్యాత్మిక అన్వేషణ యొక్క నిజస్వరూపం, పద్ధతి, దానివల్ల కలిగే మేలు బోధింపబడ్డాయి. ఆధ్యాత్మిక శిక్షణను లౌకికం నుండి పారమార్థికం వైపు మానవుడి పురోగతి కళ్లకు కట్టినట్లు చిత్రిస్తుంది. విషయభోగాలే జీవిత ధ్యేయం అనే భౌతికవాదం యొక్క తత్వంలోని లోపాలను, దానివల్ల కలిగే కీడును వేలెత్తి చూపుతుంది. ఉపనిషత్తులన్నింటిలోనూ అతి దీర్ఘమైన బృహదారణ్యకం దాని పేరు సూచిస్తున్నట్లే తాత్విక ఆలోచన, పారమార్థిక ప్రేరణలతో నిండిన మహారణ్యం. 4 విశిష్ట వ్యక్తులు, 2 మహిళలు, 2 పురుషులు దీనిని ఉద్దీపితం చేస్తారు. వీరు రాజర్షి జనకుడు, యాజ్ఞవల్క్య ఋషి, ప్రగాఢ పారమార్థిక చింతన గల ఆయన భార్య మైత్రేయి. యాజ్ఞవల్క్యుడితో తత్వవాదనలు జరిపి ప్రశ్నలు అడిగిన వారిలో అగ్రగణ్యురాలైన గార్గి. గార్గికి వాచక్నవి అంటే తత్వజ్ఞానంలోనూ వక్తృత్వంలోనూ దిట్ట అనే బిరుదు ఉంది. ఇటువంటి విశిష్ట వ్యక్తుల మధ్య, ఇతరులనేకుల మధ్య జరిగే సంవాదాలు మనలను మంత్రముగ్ధుల్ని చేస్తూ అన్ని ఉపనిషత్తుల ప్రధానాంశమైన మానవ దివ్యత్వాన్ని, విశ్వమంతా బ్రహ్మంలో ఒకటిగా ఉన్న విషయాన్ని
గంభీరంగా విశదీకరిస్తుంది. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మాన్ని అనే మరొక మహావాక్యం ఈ ఉపనిషత్తులో ఉంది. దీని జోడు మాండుక్యంలోని అయం ఆత్మ బ్రహ్మను ముందే ప్రస్తావించాం. బ్రహ్మం అంటే నిర్భయత్వమని చెప్పి ఇక్కడే ఈ క్షణమే భయరాహిత్యం, పూర్ణానందం పొందటమే బ్రహ్మ సాక్షాత్కారమని నిర్భయంగా చాటుతుంది.